హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే, ముఖ్యంగా బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అయ్యే విధంగా దోశ ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకుంటే పప్పు నానబెట్టకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు మినప్పప్పు తీసుకొని 2 నిమిషాల పాటు వేయించాలి. వీటిని మరీ ఎక్కువగా వేయించనవసరం లేదు, లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల బియ్యం తీసుకుని వేయించాలి. నేను ఇక్కడ నార్మల్గా ఇంట్లో వండుకునే రైస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు రేషన్ బియ్యం తీసుకుంటే అందులో డస్ట్ ఉంటుంది, కాబట్టి ఒకసారి కడిగి ఆరబెట్టి తర్వాత వేయించుకోవాలి. వీటిని కూడా ఎక్కువగా వేయించనవసరం లేదు. ఇందులో ఏదైనా తేమ ఉంటే అది పోయేలాగా మాత్రమే 2 నిమిషాల పాటు వేయించుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి వేయాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, 1 టీ స్పూన్ మెంతులు వేసి ఇవి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇవి పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేయాలి. ఇవి మరీ మెత్తగా పొడిలాగా కాకుండా లైట్గా రవ్వలాగా ఉంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే వీటిని మిక్సీలో కాకుండా గిర్నీ దగ్గర కూడా పట్టించుకోవచ్చు. ఒకసారి ఇలా కొద్దిగా మిక్సీలో ట్రై చేయండి, నచ్చితే ఎక్కువ మొత్తంలో పట్టించుకోవచ్చు. చూడండి, ఇలా గ్రైండ్ చేశాక పట్టుకుంటే లైట్గా రవ్వలాగా తగలాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేసాం కదా, వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ని యూస్ చేసి దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మీకు కావలసినంత ప్రీమిక్స్ పౌడర్ వేయాలి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. చూడండి, ఇలా కలిపి మూత పెట్టి కనీసం గంట పాటు నానబెట్టాలి. మీకు వీలైతే ఈ పిండిని నైటే నానబెట్టి మార్నింగ్ దోశలు వేశారంటే చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 1 గంట పాటు నానబెట్టి చిటికెడు వంట సోడా వేసి దోశలు వేసుకోవచ్చు. నేనైతే నైటే నానబెట్టాను. చూడండి, మార్నింగ్కి బాగా నానింది. ఇప్పుడు ఇందులో మరికొన్ని వాటర్ యాడ్ చేసి పిండిని దోశ బ్యాటర్ లాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టి హీట్ అయ్యాక కాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా టిష్యూతో తుడిసి దోశ వేయాలి. ఇలా వేశాక కాస్త ఆయిల్ కూడా వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకొని తీసేయాలి. చూడండి, ఒకవైపు బాగా కాలింది కదా, రెండో వైపుకు తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో కదా. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వేసే దోశ కలర్ఫుల్గా మరింత టేస్టీగా ఉండడం కోసం నేను దీని మీద కాస్త ఉల్లికారం వేసి స్ప్రెడ్ చేశాను. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి కారం వేసాం కాబట్టి ఒకవైపు మాత్రమే బాగా కాల్చుకొని తీయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. మీరు కూడా రోజు పప్పు నానబెట్టే పని లేకుండా ఈ ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకోండి. మీకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి
ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.